హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసరికి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్డేట్ అనమాట. సో ఈ సీరియల్ వచ్చేసరికి మండే సోమవారం ఏం జరుగుతుందంటే, సో వాళ్ళకి లాస్ట్ టాస్క్ ఏదైతే ఇస్తారో ముగ్గురు అన్నదమ్ములకి ఇల్లు కట్టడం విషయంలో, సో వీళ్ళు బాగా ఒకరి మొక్కల్లో బాలు అండ్ మీనా ఒకరి మొక్కల్లో ఒకరు చూసుకోండి. సో వాళ్ళ ఆలోచన ఏంటి, ఒక రూమ్ కట్టుకోవాలని. ఆ విధంగా ఒక చిన్న హౌస్, చిన్న రూమ్ లాగా అనేది కడతారు. అప్పుడు జడ్జెస్ అడుగుతారు, మీరేంటి ఇది కూడా చేయలేకపోయారా అని రోహిణిని అలాగే మనోజ్ని అడిగితే, మేము లగ్జరీ విల్లా కట్టాలనుకున్నాం అందుకే అవ్వలేదు అంటారు. అలాగే వచ్చేసరికి రవి శృతి గొడవల్లోనే సరిపోతుంది. బాలు మీనా మాకు ఒక చిన్న గది కూడా లేదు, అందుకనే మేము ఈ రూమ్ కట్టాలనుకున్నాము అని చెప్తారు. సో వాళ్ళు చెప్పిన ఆ ఆన్సర్కి చుట్టూ ఉన్న ఆడియన్స్ అలాగే జడ్జెస్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోతారు. సో వీళ్ళ మధ్య ఉన్న అన్యోన్యత, వీళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్, వీళ్ళ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంది. వీళ్ళే నిజమైన ఆది దంపతులన్నీ ఆలోచించుకొని వీళ్ళకి బెస్ట్ కపుల్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రైజ్ మనీ కూడా గెలుచుకుంటారు. అయితే ఇదే ఊరేగింపుతో, ఇదే సన్నాహంతో, ఇదే ఉత్సాహంతో వీళ్ళు వస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇంటి దగ్గర ప్రభావతి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట హారతి పళ్ళెంతో. ఏది ఎక్కడ వచ్చేసారు మనోజ్, రోహిణి వాళ్ళు గెలిచేసుకున్నారా అని ఆనందంతో వస్తుంది. తర్వాత తీరా చూస్తే బయట మేళాల సౌండ్ వినిపిస్తుంది. వచ్చిన తర్వాత బయట మేళాల సౌండ్ చూసి, ఇదేంటిది, ఏదిరా, ₹1,00,000 ఎక్కడ ఉన్నాయని ప్రభావతి మనోజ్ని అలాగే రోహిణిని అడుగుతుంది. అడిగితే మేము కాదు గెలుచుకుంది అని చెప్తారు. అప్పుడు బాలు మీనా వాళ్ళు డప్పు సౌండ్తో వస్తున్న విధానం చూసి మొహం మార్చుకొని వెళ్ళిపోతుంటే, అదేంటి హారతి పట్టుకొచ్చావు కదా, హారతి వీళ్ళకి కూడా ఇవ్వు అని సత్యం అంటారు. అప్పుడు సత్యం అంటే నేను ఇవ్వను అని చెప్తుందనమాట. సో వీళ్ళకి నేను హారతి ఇవ్వను అనుకుంటూ వెళ్ళిపోతుంటే సత్యం కసురుకోవడం వల్ల హారతి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు బాలు వచ్చేసరికి ఎక్కడ మనోజ్ రోహిణి వచ్చేస్తానని తెగ ఆనందపడిపోయి, చూసావా ఎవరు గెలుచుకున్నారా అని బాలు అండ్ మీనా గెలుచుకున్న విషయం గురించి ప్రభావతితో మాట్లాడతాడు బాలు. సో ఇవన్నీ చూసిన సత్యం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానని అంటాడు. సో మొత్తానికి ఎప్పుడైతే హుండీ మొదలుపెట్టిన వేళ విశేషంరా, నీకు అంత మంచి జరుగుతుంది అని చెప్పి సత్యం మాట్లాడడం జరుగుతుంది. సో అందరు కూడా హ్యాపీగా ఉంటారు. మనోజ్, రోహిణి, ప్రభావతి తప్ప అందరూ హ్యాపీగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.